నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుబీర్ మండలం చోండి గ్రామానికి చెందిన వకీల్ శోభాబాయి అనే రైతు కూలీ అకస్మాత్తుగా కరెంటు షాకుతో మరణించడం జరిగింది. మరియు వారి కుమారుడు వకీల్ గజ్జారాం గారికి కరెంట్ షాక్ తగిలి గాయాలు కావడం జరిగింది. ఈ విషయం గ్రామస్తుల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ఈరోజు చోండి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వకీల్ శోభ అనే వ్యవసాయ పని చేసుకునే మహిళ కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్కు గురై చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళ కుమారుడైన వకీల్ గజ్జరాం కూడా గాయాలైనవి. గతంలో మనం చెప్పిన విధంగానే మోహన్ రావు ప్రజా ట్రస్ట్, ప్రజల ట్రస్ట్ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించకపోయినా, ఇక్కడున్న పాలకులు స్పందించకపోయినా ప్రజా ట్రస్ట్ మాత్రం తప్పకుండా స్పందిస్తూ తమ వంతు సాయం బాధిత కుటుంబాలకు అందజేసే కార్యక్రమం చాలా రోజుల నుంచి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వకీల్ గజ్జరాం గారికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం గ్రామస్తుల కోరిక మేరకు, గ్రామ యువకుల సూచనల మేరకు ఈ చెక్కు బాధిత కుటుంబానికి అందించడం జరుగుతుంది. ఎల్లప్పుడూ ప్రజా ట్రస్ట్ మొదలు నియోజకవర్గ ప్రజల సేవలో కొనసాగుతూనే నిరంతరం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మోహన్ రావు పటేల్ గారు వచ్చారు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయము. గత కొన్ని 10-15 రోజుల క్రితము వకీల్ శోభ అనే ఆమె కరెంట్ షాక్కు గురి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము సార్ కూడా ఫోన్ చేసినాం. సార్ అందుబాటులో లేకుండా అయినా సార్కు అనేక పనులు ఉంటే కూడా ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి మన కోసం, మన ఊరు కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు తోడు ఉంటారని, మరి అదేవిధంగా ఏ కష్టకాలంలోనైనా మాకు విన్నట్టు ఉంటారని మా యొక్క కోరిక. అదేవిధంగా సార్, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తాము. ఫ్యూచర్లో కూడా మమ్మల్ని మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. గతంలో కరెంటుకు షార్ట్ అయి గురైనందుకు ఆర్థిక సాయం కొరకు ట్రస్ట్ నుంచి ప్రభుత్వం ఇవ్వకపోని కానీ అందరికీ సాయం చేసేటట్లా అందరికీ కనిపిస్తున్నది. మరి ఆయన ప్రజా ఫిర్యాదు మేరకు, ప్రజల కోరిక మేరకు, గ్రామస్తుల మేరకు అంతా మంచిగా చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. కావున ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా సంతోషమైంది.